అందరికీ నమస్కారం. నేను సునీత. వెల్కమ్ టు మై కిచెన్ ఫుడ్ బుక్. ఈరోజు వీడియో చాలా సింపుల్ వ్లాగు. డైలీ రొటీన్‌లో చాలా సింపుల్ వ్లాగ్ అనమాట. చిన్న వీడియో. చాలా రోజుల నుంచి వ్లాగ్స్ అయితే పెట్టట్లేదు కదా! కొంచెం రెసిపీసే ఎక్కువగా వస్తూ ఉన్నాయి. మార్నింగ్ అంతా ఫ్రెష్ అప్ అయ్యి, పూజ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు టైం అయితే 9 అయిందనమాట. 9కి చక్కగా మాకు బాల్కనీలో మంచిగా ఎండైతే వస్తుంది. ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది కదా! కొంచెం సమ్మర్‌లోనే ఎక్కువగా ఒక 9-10 మాత్రం ఫుల్‌గా ఎండొస్తుంది. సరే మొక్కలు పెట్టాం గదా! కొన్ని మందార పూలు అలా పూసినియి. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఆహ్, సడెన్‌గా 11కి అట్లాగా వర్షం అయితే స్టార్ట్ అయింది. కొంచెం ఒక 2, 3 డేస్ వర్షం అయితే ఉన్నట్లుంది. ఇంకా 2 డేస్ నుంచి పడుతూ ఉందనమాట. ఆహ్, ముందు రోజైతే 11కి అలా స్టార్ట్ అయ్యి బాగా పెద్ద వర్షం పడింది ఎక్కువ సేపే. ఆహ్, నెక్స్ట్ డే మళ్ళీ ఈవినింగ్ 3కి అలా స్టార్ట్ అయింది. ఒక 1 అవర్ అట్లా పడిందనమాట. జనరల్‌గా దుబాయ్‌లో ఇక్కడ అంత వర్షాలైతే ఏముండవు. ఎప్పుడన్నా లాస్ట్ టైమ్ ఒకసారి 2 ఇయర్స్ బ్యాక్ అప్పుడు బాగా ఫ్లడ్స్ లాగా అలా వచ్చినాయి గదా! తర్వాతయితే పెద్దగా రెయిన్స్ లేవు. మళ్ళీ ఇప్పుడే పడుతూ ఉన్నాయి. వర్షాలు అంటే ఇంక అందరికీ ఇష్టమే గదా! ఇక చక్కగా పిల్లలు గొడవ గొడవ చేస్తూ ఉన్నారు. పక్కనంతా బాగా ఆడుకుంటూ అట్లా. అలా వర్షం పడంగాల్నే మొత్తం కిందకొచ్చేస్తూ ఆడుతూ ఉంటారు. చక్కగా మొక్కలకు గూడా మాకు మంచిగా వాటర్ అది చాలా బావుంది. క్లైమేట్ అయితే చాలా బావుందనమాట. ఇక్కడ వంకాయ చెట్టు అవి కొన్నయితే ఉన్నాయి. చాలా ఫ్లవర్స్ వచ్చినియి. ఇంతవరకైతే కాయలైతే రాలేదు. ఫ్లవర్స్ అన్నీ రాలిపోతూ ఉన్నాయి. అసలింకా అది కాస్తదో, కాయదో అన్నట్లుగా డౌట్‌గానే ఉన్నాం. కానీ ఇప్పుడు కొంచెం ఫ్లవర్స్ అంతా నిలబడి చక్కగా ఒకటైతే కనిపిస్తుంది. 2, 3 కాయలైతే ఇంకా కాస్తాయి అన్నట్లే ఉందన్నమాట. చూడండి ఎంత పెద్ద వర్షం. బాగా అయితే పడింది. కింద మొత్తం వాటర్ ఫుల్‌గా పోతూ ఉన్నాయి. చాలా పెద్ద వర్షమే పడింది. సరే ఇంక ఈవినింగ్ కాబట్టి ఇంకా మా అమ్మాయి గూడా ఇంట్లోనే ఉంది గదా! స్నాక్స్ ఏమన్నా గావాలని చెప్పేసి అడుగుతూ ఉంది. జనరల్‌గా ఈ మధ్య కొంచెం ఆయిల్ ఫుడ్ అట్లా డీప్ ఫ్రై ఐటెమ్స్ ఎక్కువ చేయట్లేదు. సరే అడుగుతుంది గదా! అని జెప్పేసి సరే కొంచెం పకోడా అట్లా వేద్దామని స్టార్ట్ చేస్తున్నాను. అసలు ఎలా అంటే చకచకా వచ్చేసి ఉల్లిపాయలు కట్ జేసి అక్కడ పెట్టేసి ఎళ్ళింది. నేను మళ్ళీ ఆయిల్ ఫుడ్ చేయనేమోనని చెప్పేసి. టకటక వచ్చి ఉల్లిపాయలైతే కట్ చేసి పెట్టేసి ఎళ్ళిందనమాట. హెల్ప్ చేయటం అనమాట. సరే ఇక్కడైతే గిన్నెలోకి కొంచెం శనగపిండి అయితే తీసుకున్నాను. ఈ శనగపిండిలో నేను కొంచెం జొన్నపిండి యాడ్ చేసుకుంటున్నా. జనరల్‌గా మనం క్రిస్పీగా రావటానికి వరిపిండి అలా వేస్తూ ఉంటాం కదా! ఇక్కడైతే కొంచెం జస్ట్ ఒక్క స్పూను జొన్నపిండి, అలాగే టేస్ట్‌కి తగినట్లుగా ఉప్పు వేసుకుంటున్నా. ఇందులో నేను బేకింగ్ సోడా అట్లా ఏమేయలేదు. మనం బజ్జీలు, బోండాలు పొంగటానికి వేసుకుంటూ ఉంటాం కదా! అలా అయితే వేయలేదు. అంటే వద్దని చెప్పేసి వేయలేదనమాట. ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తూ ఉంటాయని. సరే ఇందులో ఇంక వాటర్ యాడ్ చేసుకొని చూడండి ఈ విధంగా బ్యాటర్ అయితే ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఉంటే సరిపోతుంది మనకి కరెక్ట్‌గా మనకి చాలా బాగా వస్తుంది. బాగా ఇంకా పొంగాలంటే మనం ఇంకా సోడా ఉప్పు వేసుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ ఇందులో నేను చింతపండు అలాగే వాము. చింతపండు గుజ్జు ఉంటుంది కదా! అది. జనరల్‌గా ఇప్పుడు చాలామంది స్టోర్ చేసుకుంటూనే ఉంటున్నారు కదా! చింతపండు అంతా గుజ్జులాగా తీసుకొని అట్లా. ఉంటే అట్లా యూజ్ చేసుకోండి. బావుండిద్ది ఆ టేస్ట్. చింతపండు గుజ్జులో కొంచెం వాము వేసుకొని, వాము, సోంపు గాని అట్లా పెట్టేసుకుంటే బావుంటుంది. మిరపకాయలు ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. ఎడ్జెస్ అయితే నేను కట్ చేశాను. ఇంకా మధ్యలో కొంచెం లైట్‌గా సీడ్స్ అవి తీసేసి, ఇట్లా ఘాటు పెట్టుకొని ఇంక లోపలంతా ఈ గుజ్జుని ఫిల్ చేస్తున్నాను. ఈ టేస్ట్ చాలా బావుంటుంది. కాపోతే ఏంటంటే మనకి కొంచెం నూనెలో వేసినప్పుడు కొంచెం టపటపా సౌండ్ వస్తూ ఉంటుంది. ఆ తేమకి అట్లాగా. కానీ టేస్ట్ చాలా బావుంటుంది. పుల్ల పుల్లగా తినేటప్పుడు చాలా బావుంటుంది. మా వారికైతే చాలా ఇష్టం. రెగ్యులర్‌గా ఇట్లా చింతపండు గుజ్జు ఖచ్చితంగా పెట్టాలన్నట్లుంటారు. సరే కొంచెం ఎక్కువ కాదు. కొన్ని మిరపకాయలైతే తీసుకున్నాను. ఇవి లాస్ట్ టైమ్ సూపర్ మార్కెట్‌కెళ్ళినప్పుడు తీసుకొచ్చా. సరే వేద్దామని చెప్పేసి కొన్ని ఒక 6 అట్లా తీసుకొని చేసేసాను. పిండి ఎక్కువే కలిపాను కాబట్టి అందులోనే ఇంకా మా అమ్మాయి ఉల్లిపాయలైతే కట్ చేసింది గదా! ఇది చూడండి పకోడా. మెత్తటి పకోడా అనమాట. చాలా బావుంది. చక్కగా ఇది మనకి కారపూస గనక రౌండ్‌గా వస్తుంది చూడండి. అట్లా వస్తది. అదే బ్యాటర్‌లో బజ్జీ వేసిన పిండిలోనే ఉల్లిపాయలన్నీ వేసేసి ఇంక మొత్తం అలా వేసేసాను. అంతా అతుక్కొని చక్కగా ఒక రౌండ్ లాగా వస్తుంది. ఇలా గూడా మనకి టేస్ట్ బావుంటుంది.
మెత్తగా అంటే ఎప్పుడు క్రిస్పీగా కాకుండా ఇలా చేసుకున్నా కూడా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఆ బ్యాటర్‌లో జస్ట్ నేను ఉప్పేసి కలుపుకున్న. బజ్జీ పిండిలోనే ఉల్లిపాయ ముక్కలు వేశాను. ఇంకంత ఏమి యాడ్ చేయలేదు. ఇక్కడైతే కొంచెం టీ పెడదామని టీలో కొంచెం సొంటి పొడి ఉంటుంది గదా! సొంటి పొడి వేసేసి కొంచెం బెల్లంతో అయితే టీ ప్రిపేర్ చేస్తున్నా. షుగర్ అయితే అయిపోయింది. ఇంక ఎక్కువ కూడా యూజ్ చేయట్లా. స్వీట్స్ కానీ అట్లా ఏమి ప్రిపరేషన్ అయితే ఏమి ఉండట్లేదు ఈ మధ్య. ఎక్కువ మిల్లెట్స్ కొంచెం టిఫిన్స్ అట్లా హెల్తీ వేలోనే ఎళ్తూ ఉంది. సరేనని చెప్పేసి కొంచెం బెల్లము, శొంఠి ఇవి 2 వేసి ఇంకా టీ అయితే పెట్టేసుకున్నాము. కొంచెం పకోడా, బజ్జీ అలాగే టీ. సింపుల్ వ్లాగ్ అనమాట. సరే ఈవినింగ్ రొటీన్. ఇంకిప్పుడు టైం ఆల్మోస్ట్ 4:35 అవుతుంది గాబట్టి, ఈరోజు ఇంక డిన్నర్ డౌటే. మాకు డిన్నర్ టైమ్ ఎర్లీగానే ఉంటుంది కదా! ఇంక డిన్నర్ ఇంకా తినొచ్చు, తినకపోవచ్చు ఇంకంతే. చాలా సింపుల్ వ్లాగు. నచ్చిద్దని అనుకుంటున్నా. థాంక్ యూ సో మచ్.